నీ కాపుదల కావాలయ్యా. దేశములో అయ్యా నీ క్షేమము కావాలి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు కాపాడితేనే మేము ఇలాగ బ్రతికి ఉన్నామయ్యా. అయ్యా నేను యేసు నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా భయంకరమైనటువంటి వ్యాధులు, అయ్యా భయంకరమైనటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి ప్రపంచంలో ప్రభా. నీవు క్షేమం ఇచ్చావు కనుకనే అయ్యా మేము ఇలాగున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో నీ క్షేమము భారతదేశంలో నలుమూలలా ఉండునుగాక ప్రభా. మీరు కార్యం చేయండి, మేలు చేయండి, సహాయం చేయండి ప్రభా. యేసు రాజా నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. దేశములో అయానైనా జరుగుతున్న మత కల్లోలను, విద్వేషాలను అయానైనా యేసయ్యా అయా సమానత్వము కలిగి ప్రభా ప్రజలందరూ జీవించినట్లుగా మీరు సహాయం చేయండి అయా. కులమని, మతమని అయా నైనా యేసయ్యా అయా ఉన్నవారని, లేనివారని అయా రకరకాలుగా ప్రజలు జీవిస్తున్నారు తండ్రి. వారిలో ఉన్నటువంటి తారతమ్యాన్ని యేసు నామములో తీసివేయమని అడుగుచున్నాం అయా. నైనా యేసయ్యా గర్వాన్ని తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. సమానత్వము కలిగి అయా నీ ప్రేమను కలిగి ప్రతి ఒక్కరు ఉందురుగాక ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అయా నైనా యేసయ్యా భాషా భేదం లేకుండా, వర్ణ భేదం లేకుండా, కుల భేదం లేకుండా, మత భేదము లేకుండా అయా సమానత్వము కలిగి తండ్రి మా దేశము ఉండునుగాక ప్రభా. నీకు స్తోత్రాలు అయా. నీకు మీరే సహాయము చేయమని అడుగుతున్నాం అయా. దుష్టుడు అయా నైనా పలు మార్గాలుగా నైనా ప్రజల్ని ఇబ్బంది పెడుతుండగా అయా, దుష్టుడు అనేక రీతిలుగా ప్రయత్నం చేస్తుండగా ప్రభా ప్రతి విధమైన అయా దుష్ట క్రియలను, అయా దుష్ట ఆలోచనలు, అయా చెడు తలంపులు అయా నేనేసే మా దేశంలో ఉండకుండా యేసు నామములో నిర్మూలమవునుగాక ప్రభా. అయా ప్రేమ, శాంతి, సమాధానము, నెమ్మది కలిగి అయా నేనేసయ్యా ప్రతి ఒక్కరు ముందుకు కొనసాగుదురుగాక ప్రభా. మీరు సహాయం చేయండి, మీరు సహాయం చేయండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. అందరూ కూడా ప్రార్థనలో ఎక్కిపించండి. రకరకాల వ్యాధుల చేత బాధపడుతున్న వారు ఉన్నారు, దీర్ఘకాలపు వ్యాధుల చేత బాధపడుతున్నారు. షుగర్ అని, థైరాయిడ్ అని, బీపీ అని, గుండె జబ్బులని, అని క్యాన్సర్ అని ఎన్నో వ్యాధుల చేత బాధపడుతున్నారు. ఆయన గాయపడిన హస్తము చేత స్వస్థత పొందితిరని దేవుని వాక్యం సెలవిస్తోంది. ప్రియ సోదరుల సోదరి, అందరం కలిసి మన దేశము స్వస్థపరచబడినట్లుగా, దేశంలోని ప్రజలు స్వస్థపరచబడినట్లుగా విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన వాక్కును నమ్మినప్పుడు స్వస్థత కలుగుతుంది. యేసయ్యా నీకు వందనాలు అయ్యా. నైనా ప్రతి విధమైన వ్యాధిని యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం ప్రభా. యేసు నామములో స్వస్థతను ప్రకటిస్తున్నాం ప్రభా. స్వస్థత శీఘ్రముగా లభించునుగాక ప్రభా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు శరీరాలలో ఉన్నటువంటి ప్రతి బలహీనత, ప్రతి వ్యాధి యేసు నామములో కొట్టివేయబడునుగాక ప్రభా. మీరు కార్యం చేయండి, మీరు మేలు చేయండి ప్రభా. మీరు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. వినుట వలన విశ్వాసము కలుగును. యేసును గురించిన మాట వినుట వలన విశ్వాసం కలుగును. నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి తండ్రి. అట్టి రీతిగా తండ్రి నీ మాట వినుచుండగా, నీ వైపు చూస్తుండగా, నీ యందు విశ్వాసం ఉంచి ఉండగా, నీ గాయపడిన హస్తముల చేత స్వస్థత ఆయన యేసయ్య పొందిరి అని చెప్పారు. స్వస్థత కొరకే మీరు గాయపడ్డారు, మాకు స్వస్థత ఇవ్వట కొరకు. ఇగో ప్రతి బిడ్డను ఆయన యేసు ఏ ఒక్కరిని బలహీనతలు వెంటాడడానికి వెళ్ళలేదు ప్రభా. మీరు క్షేమము కలుగు చేయమని అడుగుచున్నా. సహాయం చేయండి, స్వస్థపరచండి ప్రభా. తండ్రి దేవానికి వందనాలు, స్తోత్రం. డాక్టర్స్ మెడిసిన్ ఇవ్వగలరు కానీ ఆరోగ్యాన్ని ఇవ్వలేరు ప్రభా, ఆయుష్ని ఇవ్వలేరు ప్రభా.
నీవే ఆయుష్నిచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు అయ్యా, సహాయం చేయండి తండ్రి, కార్యం చేయండి తండ్రి. స్తోత్రం. అప్పులని బాధతో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అందరం కూడా దయచేసి మౌనంగా ఉండక ప్రార్థన చేద్దాం. అప్పులనే కాటి చేత, చాలని జీతాలతో, సమస్యల చేత, తినక ఎన్నో అప్పుల చేత బాధపడుతూ కుటుంబాన్ని పోషించుకోలేక ఎన్నో బాధలు, నిజంగా అప్పుల భారం నుంచి మన దేశం, మన రాష్ట్రం, మన ప్రాంతం ప్రజలు విడుదల పొందినట్లుగా ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో ప్రార్థన చేయండి. కార్యం చేస్తుంది దేవుడు. అయ్యా తండ్రి, నీకు స్తోత్రాల తండ్రి. అప్పులనే కాడిని మోస్తున్న బిళ్ళ కొరకు ప్రార్థన చేస్తుంది. అప్పుల భారం చేత నాయన యేసయ్యా ఎలా ముందుకు వెళ్ళాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో అర్థం కాక అస్తవ్యస్తముగా ఉన్నటువంటి బిడ్డల కొరకు జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా. అప్పులనే కాడి యేసు నామములో విరగొట్టబడును గాక ప్రభా. అప్పులలో నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాం ప్రభా. క్షేమము సమృద్ధి కలుగచేయమని అడుగుచున్నాం ప్రభా. ధైర్యం కలుగచేయండి. నీ వాక్యం సెలవిస్తోంది, గొర్రెలకు జీవమును సమృద్ధిగా ఇచ్చినట్టు నేను వచ్చింది. సమృద్ధిని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. సమృద్ధిని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఫలించు, ప్రతిదిగా మరి ఎక్కువగా ఫలించవల్లని ఆయన కోరిక. ప్రభా నీకు స్తోత్రాలు. అప్పులనే కాడి విరగొట్టబడును గాక. యేసు నామములో సమృద్ధి కలుగును గాక, క్షేమము కలుగును గాక, అభివృద్ధి కలుగును గాక. నీ దయ ఉంచండి, నీ ఆశీర్వాదం ఉంచండి. ఒకరి కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమే ప్రభువా, బహుగా కష్టపడటం వల్ల కాదు, నువ్వు ఆశీర్వాదించటం వల్లనే మాకు సమృద్ధి దొరుకుతుంది ప్రభువా. నువ్వు దీవిస్తే మేము అభివృద్ధి పొందగలమయ్యా. సహాయం చేయండి, కృప చూపండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు వందనాలు తెలియజేస్తుంది. యేసయ్యా నీకు స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం. ఉద్యోగం లేక, చదువులు చదివారు, ఉద్యోగాలు లేవు, మరి మ్యారేజెస్ అయి ఉన్నాయి, బహుమానం లేక, గర్భఫలం లేక బాధపడుతున్నారు. స్థలం లేదని, ఇల్లు లేదని, ఇంకా మారుమూల ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో ఇంకా స్కూల్స్ లేవు, వాళ్ళు ఇంకా చదువుకోలేని స్థితిలో ఉన్నారు. ఎన్నో అవసరతలు. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. ప్రభా మా దేవానికి వందనాలు తెలియజేసి, ప్రభా మా దేవానికి వందనాలు తెలియజేసి ప్రార్థిస్తున్నామయ్యా. మీరు సహాయం చేయండి, ప్రార్థిస్తున్నామయ్యా. మీరు సహాయం చేయండి తండ్రి. నీ నామములో ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, డబ్బుండి లేక, ఎంతో శ్రమించి చదువులు చదివిస్తే ఉద్యోగాలు లేక, ఉద్యోగాలు రాక ఎంతో బాధలు పడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో యవనస్తులు ఎందరో ప్రభా నీకు స్తోత్రాలు. నీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. మా భారతదేశ యవనస్తుల జీవితాలు మీ చేతికి అప్పగిస్తున్నా. యేసు నామములో మంచి ఉద్యోగాలు వచ్చునుగాక. మా దేశంలో నిరుద్యోగము కొట్టివేయబడునుగాక. యేసు క్రీస్తు నామములో ఉద్యోగములు ప్రేమిస్తున్నాం ప్రభా. మీరు కార్యం చేయండి, మీరు సహాయం చేయండి. ఏ యవనస్తుడు కూడా బాధపడటానికి వీల్లేదు. ఏ యవనస్తుడు ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు. ఏ యవనస్తుడు నిరాశతో ఉండడానికి వీల్లేదు. యవనస్తులు ఎలా నీ కార్యము జరుగునుగాక. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మీరు సహాయం చేయండి.
మీరు కార్యం చేయండి అయ్యా తండ్రి. గొప్ప దేవుడా, మేలు చేయండి అయ్యా, కృప చూపండి అయ్యా. నీవు మాత్రమే కృప చూపాడావు అయ్యా. గర్భఫలము లేకున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ నీ నామములో, యేసు క్రీస్తు నామములో వారి గర్భములు తెరవబడును గాక. యేసు నామములో గర్భఫలం అందచేయబడును గాక. ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. జకరియా ఎలిజబెత్తుల్ని దీవించావు. వృద్ధాభిమందు గర్భములు తెరిచిన దేవుడవయ్యా. నీ నామములో, యేసు క్రీస్తు నామములో కార్యము జరుగును గాక. ఏ యొక్క సహోదరి బాధపడడానికి వీలేదు, దిగులు చెందడానికి వీలేదు, కలత పడ్డానికి వీలేదు. దుఃఖ శోకములో ఉన్నటువంటి బిడ్డలు నాయనేసయ్యా మీరు దర్శించండి, కార్యము చేయమని అడుగుచున్నాం. ప్రభా నీకు వందనాలు నాయన. యేసు రాజా నీకు వందనాలు తెలియజేస్తున్నా అయ్యా. నీకు లేదా స్తుతులు తెలియజేస్తున్నా ప్రభా. నీకు వందనాలు తెలియజేస్తున్నా. కుటుంబాల్లో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, ఆదరణ లేక ఎందరో ప్రజలు ఉంటున్నారు ప్రభా. ఎన్నో శోధనలు, ఎన్నో వేదనకరమైన పరిస్థితులు వెంటాడుతుండగా అయ్యా నీ శక్తి కలిగిన నామములో, యేసుక్రీస్తు నామములో శాంతిని ప్రేరిస్తున్నాం ప్రభా. సమాధానం ప్రేరిస్తున్నాం. ఆదరణ కలుగును గాక ప్రభా. నెమ్మది కలుగును గాక. ఓదార్పు కలుగును గాక. మేలు కలుగును గాక. నీ సహాయం అందచేయబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడా, నీ కార్యము జరిగించమని అడుగుచున్నాం దేశంలో. తండ్రి నీకు స్తోత్రాలు. స్వార్థ బహుబలంగా విస్తరించబడును గాక. అందరూ కూడా స్వార్థం చేయబడాలి. సేవకులు ఎవరెత్తబడాలి. దేవుని శిష్యులు తయారు చేయబడాలి. నిజమైన శిష్యులు తయారు చేయబడాలి. అనేకులకు స్వార్థ అందచేయవారు లేవనెత్తబడాలి. దేశములో స్వార్థ అందని ప్రాంతం ఉండకూడదు. ఈ గుడ్ న్యూస్, ఈ మంచి వార్త దేశం నలుమూలల యేసు నామములో విస్తరించబడును గాక. సంఘాలలో స్వార్థికులు యేసు నామములో లేవనెత్తబడును గాక. స్వార్థ కొరకైన భారం కలుగును గాక. ఏ ఒక్కరు మౌనంగా ఉన్నారు. ప్రభా నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు. మీరు కార్యం చేయండి అయ్యా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటావు? నీ వాక్యం శ్రమిస్తూ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా రక్షణని కాపాడుకోవచ్చు. ఈ కడవరి దినాలలో నీ కొరకై బ్రతికేవారు యేసుక్రీస్తు నామములో సంఘములో లేవనెత్తబడుదురు గాక. మీరు సహాయం చేయండి. మీరు కృప చూపండి. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు అయ్యా. ఇంతవరదకి కాపాడేవు ప్రభా. ఇంతవరదాకా క్షేమం ఇచ్చేవయ్యా, ఆయుష్ ఇచ్చేవయ్యా, ఆరోగ్యం ఇచ్చేవయ్యా. మేము బ్రతికున్నామంటే నీ కృపయే ప్రభా. ఇకను అయా నాయన ఇట్టి కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేస్తున్నందుకు వందనాలు ప్రభా. స్తోత్రాలయ్యా. యేసు రాజా నీకు వందనాలు ప్రభా. నీకు వేలాది స్తుతులు ప్రభా. అయ్యా ఆశతో ఏ బిడ్డ అయితే ప్రార్థనలు ఏకీపిస్తున్నారో వారి జీవితంలో అయానైనా నీ కృప విస్తారముగా కుమ్మరించబడును గాక. కార్యం చేయండి, మేలు చేయండి ప్రభా. స్తుతుల మూలంగా దుర్గములు స్థాపించగలిగే దేవుడా అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినుడు మొరపెట్టుగా యెహోవా అతనికి ఉత్తరం ఇచ్చినని నీ వాక్యం సెలవిస్తోంది ప్రభా. మా ప్రార్థన ఆలకించమని జవాబిస్తున్నావు. మేము నమ్ముచున్న కన్నులారా దాన్ని చూస్తున్నాం ప్రభా. ప్రభా మీరు కార్యం చేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని నాము తండ్రి ఆమేన్. అందరం కూడా లేచినపడి అదే రీతిగా స్తుతులు చెల్లిద్దాం. దేవుడు గొప్ప దేవుడు, దేవుడు విడువని దేవుడు, దేవుడు ఎడబాయిన దేవుడు,
మన మధ్యలో ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, ఆయన విడిచిపెట్టలేదు. దేవుని స్తుతులు చెల్లిద్దాము. ప్రభా, మాతో నీవు ఉన్నావయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా, మాతో నీవు ఉన్నావయ్యా. స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మాతో నీవు ఉన్నావయ్యా. స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మాతో నీవు ఉన్నావయ్యా. స్తోత్రాలు ప్రభా అని చెప్తాం. అందరికి కూడా ఎవ్వరు మౌనంగా ఉండద్దు. దయచేసి అందరం కూడా దేవుని స్తుతులు చెల్లిద్దాం. ప్రభా నీకు వందనాలు, ప్రభా నీకు వందనాలు, ప్రభా నీకు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము నాయన. దేవా నీకు స్తోత్రాలు నాయన. మా స్తుతులపై ఆసీనుడుగా ఉన్నవాడా, స్తోత్రాలు 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 ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా షమ్మా నీకు స్తోత్రములు నాయన. యెహోవా నిస్సీ నీకు స్తోత్రాలు నాయన. జయమిచ్చిన వాడా స్తోత్రాలు నాయన. ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని ముద్దాడు వాడా స్తోత్రాలయ్యా. అయ్యా నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నామయ్యా. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నామయ్యా. ఏ స్థితికైనను చాలిన వాడా స్తోత్రాలు నాయన. దేవానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నానయ్యా. రబ్బోని నీకు స్తోత్రములు నాయన. అబ్బా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. సృష్టికి కారణభూతుడా నీకు స్తోత్రములు నాయన. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వేల్పులలో నీ వంటి మహనీయుడు మా కానరాలేదయ్యా. స్తుతింపదగిన వాడా, స్తుతి సింహాసనాశీలుడా, నీకే స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నామయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును. నీ మాటల మకరందము, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును. నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును. నీ మాటల మకరందము, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును. నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీలో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో
నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నిన్ను విన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించనే యేసయ్య నిన్ను విన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించనే నీవు నన్ను నడిపించగలవు నేను నడవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్యా 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 యేసయ్యా
కేవలం నీ కృపే నాయన, నీ కనికరమే ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. సుగుణాల సంపన్నుడా నీకు వందనాలయ్యా. స్తుతిగానాల వారసుడా నీకు వందనాలు. నీవిచ్చే మహిమ ఎదుట ప్రభువా మాకేవి కూడా ఎన్నదగినవి కావయ్యా. దేవా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా మాకున్న వాటిని బట్టి మేము అతిశయపడట్లేదయ్యా తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం నీ కృపయే, నీ కృపయే నాయన. నీ కృప లేకపోతే మేము బ్రతకలేమయ్యా. నీ దయ లేకపోతే మేము బ్రతకలేము నాయన. ఈ లోకములో ఎన్ని సంపాదించుకున్నానో అవన్నీ వ్యర్థమే ప్రభువా. మనుషుని ప్రాణము కన్నా ప్రభువా విలువైనది ఈ లోకంలో ఏది లేదయ్యా. ఆ ప్రాణం నీవు మాకు ఇచ్చినదే నాయన. ఈ జీవం మాకు ఇచ్చినదే, ఈ ఘనత నీవు మాకు ఇచ్చినదే ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. యేసయ్యా నీకు వందనాలు. నీ కృప లేకపోతే మేము బ్రతకలేమయ్యా. నీ దయ లేకపోతే మేము జీవించలేము నాయన. అర్హత లేని మమ్మల్ని ఎంతగానో ప్రేమించావయ్యా. యోగ్యత లేని మమ్మల్ని ఎంతగానో దీవించావయ్యా తండ్రి. నీ కృపకు మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతలమే నాయన. నీ కృపకు మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులమే ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ లోకపు మనస్సుల వల్ల నాయన, ఈ లోకపు మనస్సులు మాకుండకుండానట్లు నాయన మమ్మల్ని పరిశోధించి అయ్యా నీకు వందనాలు. మా హృదయాంతరంగములో ఉన్న ప్రతి పాపమును నీ నామములో తుడిచివేయండి అయ్యా. పాపపు పీచే మాలో ఉండకుండానట్లు నాయన మమ్మల్ని పవిత్రపరచండి నాయన. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఈ రాత్రి కాలమందు నీ మాట ద్వారా స్పష్టముగా మాతో మాట్లాడండి. మా బ్రతుకులను నీ మాట ద్వారా ఊరింపచేయండి అయ్యా. బ్రతికించండి తండ్రి నీకు స్తోత్రాలు. విలువైన సమయంలోనికి మేము వచ్చామయ్యా. దేవా నీకు స్తోత్రాలు. నీ మాట ద్వారా మమ్మల్ని ప్రభువా స్పందింపజేసి బోధార్చి ప్రభువా మమ్మల్ని బలపరచి నాయన నీ మహిమలో మమ్మల్ని ప్రభువా అయ్యా వెలిగించమని ప్రార్థిస్తున్నాను. నీ దాసునెత్తి పట్టండి, నేడంతల ఆత్మశక్తితో నింపండి. నోటికి బూరధ్వనిగా ఉండి మాతో మాట్లాడమని సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసు నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు తన ఉచితమైన కృపలో మనందరినీ కూడా కాచి భద్రపరిచి తన రెక్కల చాటును మరుగుపరుచుకొని ఈరోజు దేవుని సముఖంలో ఈ రీతిగా ప్రార్థించడానికి, స్తుతించడానికి చక్కటి అవకాశం ఇచ్చాడు. అందరి బట్టి దేవుడికి ఏమిచ్చి మన రుణం తీర్చలేం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, సంతోషము కలుగునుగాక, సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయం, 42వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను: నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివక్ష లేని వాడనైనా నేను
ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి తిని నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దాన్ని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. దేవుని గురించినటువంటి సత్యం, దేవుని గురించినటువంటి దేవుని యొక్క మాటలు, ఆ వాక్యం ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఆయన నమ్మి విశ్వసించినప్పుడు ఆయన కన్నులారా చూస్తూ ఉన్నాడని సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు సమస్త క్రియలను చేయగలిగినని దేవుడు, సమస్త కార్యాలు చేయగలిగిన దేవుడని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, దేవునికి సెలవిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. యోబు దేవునితో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇక్కడ రాయబడింది. యోబు దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ సాయంకాల సమయంలో దేవునితో మనం మాట్లాడే వారంగా ఉండాలి. దేవుని స్వరం ఆయన వింటున్నాడు. ఆయన కన్నులారా దేవుని కార్యం చూడగలుగుతున్నాడు. ఆయన దేవుని యొక్క వాక్య నెరవేర్పు ఆయన చూస్తూ ఉన్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు సమస్త క్రియలను చేయగలవనివి. మన జీవితంలో అది ఏదైనా కానీ చాలాసార్లు కొన్ని విషయాల్లో మనం నమ్ముతాం, కొన్ని విషయాల్లో మనం ప్రయాసపడుతూ ఉంటాం, కొన్ని విషయాల్లో మనకనే కృంగిపోతూ ఉంటాం, కొన్ని విషయాల్లో ఎంతో భారంతో మనం ఉంటాం. జ్ఞాపకం చేసుకోండి, యోబు ఏం చెప్తున్నాడంటే నువ్వు సమస్త క్రియలను చేయగలవు. దేవుడు సమస్త క్రియలను చేయగలిగిన దేవుడు. మన జీవితంలోనే కాదు, ప్రపంచంలోనే, ఈ యొక్క విశ్వంలోనే ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. సమస్తము చేయగలవని అని చెప్తున్నాడు. మన జీవితాల్లో, కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అది ఏదైనా కానీ, అది మన శక్తికి మించింది కావచ్చు, మన హృదయానికి ఎంతో భారంగా ఉన్నది, బాధ కలిగించిన విషయం కావచ్చు, మనల్ని కృంగదీసిన విషయం కావచ్చు, మనము ఎన్నో కష్టంలో, శ్రమలో ఉండిపోయినటువంటి విషయం కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దేవుడు సమస్త క్రియలను నీ కొరకు చేయగలడు. సూచక క్రియలను చేయగలడు, అద్భుతములు చేయగలడు, ఆశ్చర్య కార్యములు చేయగలడు. ఏదైనా నీ కొరకు చేయగలిగిన దేవుడు ఆయన. మన కుటుంబాల్లో, పరిస్థితుల్లో మనం దేన్ని బట్టి కూడా మనం కృంగిపోవద్దు, బాధపడద్దు, దిగులు పడద్దు. అదేదైనా కానీ, అది కుటుంబ విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, నీ పర్సనల్ ప్రాబ్లం కావచ్చు, అది ఎదుటి వ్యక్తి నుంచి వచ్చింది కావచ్చు, అది ఏ సమస్య అయినప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో నువ్వు మొరపెట్టగలిగితే, దేవునితో మాట్లాడే స్వభావం కనుక నీకు ఉండగలిగితే, దేవునితో నువ్వు మాట్లాడుతుంటే దేవుని జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో కార్యం చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఎంతటి విషయమైనప్పటికీ కూడా, అది ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ కూడా, ఇది మన వల్ల కాకపోవచ్చు కానీ దేవుని వల్ల సాధ్యమైద్ది. హల్లెలూయా. మన వల్ల కాకపోవచ్చు, మనకి దానిని ఎదుర్కొనే శక్తి, సమస్యను ఎదుర్కొనే శక్తి, ఆ బలహీనతను ఎదుర్కొనే శక్తి, ఆ శోధనను ఎదుర్కొనే శక్తి, ఆ అప్పుల భారాన్ని ఎదుర్కొనే శక్తి మనకు లేకపోవచ్చు, మన వల్ల కాకపోవచ్చు. కానీ ప్రభు కృప విస్తారంగా ఉంది. ప్రభు మనల్ని బలపరచగలిగినాడు. దేవుడు ప్రతి సమస్యలో కూడా ఆయన కార్యం చేయగలిగిన దేవుడు, మనల్ని విడిపించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు నీవు సమస్త క్రియలను చేయగలవని, హల్లెలూయా, దేవుని గురించి చెప్తున్నాడు. నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు, నమ్ముచున్నాడు ఆయన.
కంప్లీట్గా ఆయనకున్న ఆస్తి పోయింది, ఆయనకున్నటువంటి సమస్తము కూడా, కనీసం ఇల్లు కూడా లేదు, ఏమి లేదు, అన్నీ పోయాయి, అంత జీరో, అన్నీ పోయాయి. పిల్లలు పోయారు, పిల్లలు చనిపోయారు, భార్య దృష్టించి వెళ్ళిపోయింది, ఏమి లేదు. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే శూన్యం, ఏమి లేదు, అన్నీ ఆయన కళ్ళ ఎదుటే జరిగాయి. పిల్లలు చనిపోవటం, ఆస్తి పోవటం, గొర్రెలాస్తి, గొడ్లేస్తి, వంటలు, ఆయన దగ్గర ఉన్న ఆస్తులన్నీ పోవడం కన్నులారా ఆయన చూశాడు. అదంతా కనపడుతూ ఉంది, ఆయన అనుభవిస్తున్నాడు, దాని ఆ శ్రమను కూడా ఆయన అనుభవిస్తున్నాడు. ఇప్పుడు కంప్లీట్గా జీరో అయిపోయాడు. జీరో అయిపోయినప్పటికీ ఆయన ఒక విషయం చెప్తున్నాడు, నువ్వు సమస్త క్రియలను చేయగలవు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని పోయినప్పటికీ కూడా ఆయన నువ్వు చేయగలవు అంటున్నాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, ఈ సమయంలో మనం ఎంతటి దీనస్థితికి వెళ్ళిపోయినా, ఎంతగా దీనస్థితిలో మనం ఉండిపోయినా, మనం నమ్మగలగాలి దేవుడు సమస్తమును చేయగలడు. హల్లెలూయా. సమస్త క్రియలను చేయగలడు. ఏదైతే మనం పోగొట్టుకున్నామో, ఏదైతే మనము ఇది పోయింది, ఇలా జరిగింది, ఇలా అయిపోయింది నా జీవితాన్ని కృంగిపోతున్నామో, బాధపడుతున్నామో, ఇంత దారుణంగా నా జీవితం ఉందని అనుకుంటున్నామో, ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు సమస్త క్రియలను చేయగలిగిన దేవుడిని నీవు నేను మనమందరం నమ్మాలి. మనం నమ్మగలిగితే దేవుడి కార్యాలు చూడగలుగుతాం, అంతే. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ఎత్తిపట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, ఆ మాటని మనం నమ్మగలిగితే, ఆ యొక్క మాటల యొక్క ప్రతిఫలాన్ని మనం అనుభవించగలం. అన్ని పోయినప్పటికీ కూడా నువ్వు సమస్త క్రియలను చేయగలవని నేను నమ్ముచున్నాను అంటున్నాడు. నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నేనేం తెలుసుకున్నానంటే, నీ ఉద్దేశం ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా, నీ వాగ్దానం, నీ మాట ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా నెరవేర్చబడేది, నిష్ఫలం అయిపోయేది కాదు, ప్రయోజనం లేకుండా అయిపోయేది కాదు, మాటగానే నిలిచిపోయేది కాదు, అది నెరవేర్చబడేది అని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. హల్లెలూయా. ఇది తెలుసుకోకముందు నేను బుద్ధిహీనులాగా మాట్లాడాను. నేను ఎంత దౌర్భాగ్యున్నయ్యా, నేను ఎంత దౌర్భాగ్యం, నేను ఎంత బుద్ధిహీనులాగా నేను మాట్లాడాను చాలాసార్లు. కానీ నీ క్రియలు, నీవు సమస్త క్రియలు చేయగలవు. నువ్వు ఉద్దేశాలన్నీ కూడా ఏది నిష్ఫలము కాకుండా నెరవేర్చబడతాయి, మా జీవితంలో నెరవేర్చబడతాయి. హల్లెలూయా. ఈరోజు ఈ రాత్రి మనం ఒక విషయాన్ని మనకు మనమే ఒకసారి ఆలోచించేద్దాం. నీవు ఆశీర్వదించబడి సమాజంలో ఒక సాక్ష్యంగా దేవుడి కొరకు బ్రతకడం దేవునికి ఇష్టమా? నువ్వు సాక్షి కోల్పోయి నిష్ప్రయోజకుడిగా నువ్వు దీని స్థితిలో లేమితో, బాధతో, శ్రమతో, కష్టాలతో, ఇబ్బందులతో ఉండటం దేవునికి ఇష్టమా? ఒకసారి మనకు మనమే ఆలోచించేద్దాం. నీవు ఒక గొప్ప సాక్ష్యముగా ఉండటమే దేవుడికి ఇష్టం. నీవు నేను అనేకుల ఎదుట దేవుణ్ణి మహిమపరచడమే దేవునికి ఇష్టం. నిష్ప్రయోజనంగా శ్రమలతో, బాధలతో, కష్టంతో, దిగులుతో, దీని స్థితిలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. పెంట కుప్పల మీద ఉన్నటువంటి వారిని, దీనులను ఆయన లేవనెత్తే దేవుడు, ఆయన వారి మొర ఆలకించే దేవుడు, వారిని హెచ్చించే దేవుడు, గొప్ప చేయి దేవుడు, ఆయన సాక్ష్యంగా ఉంచుతాడు. నువ్వు నిష్ప్రయోజనం అయిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు సాక్ష్యంగా ఉండి ప్రభువుకి ఉపయోగపడే పాత్రలా నీవు ఉండటమే దేవునికి ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యాన్ని కనుక మనం తెలుసుకుంటే ప్రభు వాక్యాన్ని మనం పట్టుకొని ప్రార్థన చేయగలుగుతాం. దేవుని నామ మహిమార్థమే మన జీవితం ఉంటుంది. హల్లెలూయా.
నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదు నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం ఏమిటి? నువ్వు సాక్ష్యంగా ఉండటమే, నువ్వు అభివృద్ధి పొందటమే ఆయన ఉద్దేశం, నువ్వు దీవించబడటమే, నీ విడుదల పొందటమే, నువ్వు సమాధానంతో సంతోషంతో నెమ్మది కలిగిన వాడివై నువ్వు ఉండటమే దేవుడి ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఎప్పుడు కూడా నిష్ఫలము కాదు, నెరవేర్చబడుతుంది. యోబు తెలుసుకొని పలుసార్లు ఆయన నోరు జారి ఉండొచ్చు. ఆయన అంటున్నాడు, జ్ఞానం లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయవు వీడెవడు, అలాగన వివేచన లేని వాడనైనా నేను అంటున్నాడు. జ్ఞానం లేకుండా వివేచన లేకుండా నేను మాట్లాడి ఉండొచ్చు ప్రభువా, కానీ నీ క్రియలు నీవు క్రియలను చేయగలవని నీ ఉద్దేశాలు నిష్ఫలము కావు, అవి నెరవేర్చబడతాయి, అవి నెరవేర్చబడేవని నేను తెలుసుకున్నాను. వివేచన జ్ఞానం లేక నేను మాట్లాడి ఉండొచ్చు. కావున నేను అసహించుకొనుచున్నా, నన్ను నేనే అసహించుకొనుచున్నా. ఇప్పుడు నేనే బాధపడుతూ ఉన్నా, నన్ను నేను అసహించుకుంటున్నాను. ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాప పడుచున్నాను. హల్లెలూయా. పశ్చాత్తాపడుతున్నాడట ఆయన. ప్రభువా, నువ్వింత గొప్ప దేవుడు అని, ఇంత గొప్పగా కార్యాలు చేయగలవని, నీ ఉద్దేశాలు నిష్ఫలము కానేరవని నేను వివేచన జ్ఞానం లేక తెలుసుకోలేకున్నాను. ప్రభువా, నీ గొప్ప దేవుడువయ్యా, నీ కార్యము చేయి దేవుడువయ్యా, నేను కన్నులారా చూస్తా ఉన్నా నా కార్యాలు అంటాడు ఆయన. హల్లెలూయా. పలికిన ప్రతి మాట నా జీవితంలో నెరవేర్చబడబోతా ఉంది అని కన్నులారా నేను చూస్తూ ఉన్నాను. అంత ఏం లేదు, కానీ విశ్వాసముతో ఆయన కన్నులారా చూస్తున్నాడు. దేవుడు మరలా నేను పోగొట్టుకున్నదంతా నాకు ఇస్తా ఉన్నాడు. ఏదైతే కోల్పోయానని, ఏదైతే లేదని, ఏదైతే పోయిందని నేను బాధపడుతున్నానో, దిగులు పడుతున్నానో, కన్నీరుతో ఏడుస్తూ ఉన్నానో, అదంతా కూడా ప్రభు నాకు ఇవ్వబోతున్నాను, కనులారా చూస్తూ ఉన్నానని ఇప్పుడు ధైర్యంతో ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇది ప్రభువు ఆయన జీవితంలో కార్యం చేయకముందే చెప్పాడు ఆయన. నేను కనులారా చూస్తా ఉన్నా, నా భవిష్యత్తు ఇలాగ ఉండబోతా ఉందని ఆయన నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. ప్రభు గొప్ప దేవుడు. ఆయన వాగ్దానం నమ్మండి, వాక్యాన్ని నమ్మండి. మీ భవిష్యత్తును గురించి కూడా చింతపడద్దు. కన్నులారా దేవుని వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడుతుందని నమ్మి చూడండి. ఆ వాక్యం నెరవేర్పు మీ జీవితంలో జరుగుతుంది. ఆయన ఆ విషయాన్ని ఇంకా ముందు అధ్యాయంలో కూడా ఆయన చెప్పాడు. నా కుటుంబీకులు పచ్చిక వలె వర్ధిల్లుతారని చెప్తాడు. అందరు చచ్చిపోతే ఆయన. హల్లెలూయా. అందరు చనిపోతే నా కుటుంబీకులు పచ్చిక వలె విస్తారంగా వర్ధిల్లుతారని చెప్తాడు ఆయన. హల్లెలూయా. నేను అది కనులారా చూస్తా ఉన్నాను అని అంటాడు. ముందు అధ్యాయంలోనే చెప్తాడు. ఈ చివరి అధ్యాయం 42వ అధ్యాయం. ఈ అధ్యాయంలో రెండంతల ఆశీర్వాదం ఇచ్చి కోల్పోయినటువంటి కుమారులను, కుమార్తెలను అందరినీ మరలా ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ ఇవ్వకముందే ఆయన వాక్యాన్ని నమ్మి ఆయన కన్నులారా ఈ కార్యాలన్నీ చూశాడు. హల్లెలూయా. మనం కూడా దేవుని వాక్యాన్ని నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచి కన్నులారా చూడగలగాలి. మన భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండబోతా ఉంది, దీవెనకరంగా ఉండబోతా ఉంది, మేలుకరంగా ఉండబోతోంది. ప్రభు ఈ బలహీనత నుంచి ప్రభు నాకు విడుదల ఇవ్వబోతున్నాడు, నన్ను సాక్ష్యంగా ఉంచబోతున్నాడు, నాకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, నా ఆయుష్ను పొడిగించబోతున్నాడు, నా పిల్లలు ఇలా ఉండబోతున్నారు, నా కుటుంబీకులు సాక్షార్థమై జీవించబోతున్నారని కన్నులారా దేవుని వాక్యాన్ని నమ్మి మనం ప్రార్థించాలి. సాక్ష్యార్థమై మనం పలకాలి అంతే. హల్లెలూయా. వాక్యంలో జీవం ఉన్నది. మన నోటి నుంచి వచ్చేటువంటి ఒక మాటను ప్రభు స్థిరపరచగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. యోబు పలికిన ప్రతి మాటను ప్రభు స్థిరపరిచాడు. మన మాటలు కూడా ప్రభు స్థిరపరచాడు. కనులారా కనులారా కనులారా
మనం దేవుని కార్యాన్ని చూస్తామంతే. ప్రభు గొప్ప దేవుడు, ఆయన విడువడు, ఎడబాయడు. ఎప్పుడు కూడా నువ్వు ఆశీర్వదించబడ్డావు, నువ్వు దీవించబడ్డావు, నువ్వు గొప్పగా ఉండటం, దేవుని కొరకు నువ్వు జీవించడం ప్రభుకి ఇష్టం. దాని కొరకు నీ జీవితాల్లో ఎన్ని కార్యాలైనా ఎన్ని క్రియలైనా ఆయన చేస్తాడు. ఈ రోజుతో అయిపోలేదు, చివరి వరకు ఆయన నిన్ను విడువడు, ఆయన ఎడబాయడు. చాలామంది మధ్యలో ఉండి మధ్యలో వెళ్ళిపోతారు, కొంతకాలం ఉండి కొంతసేపు తర్వాత విడిచిపెడతారు. కానీ దేవుడు విడువని దేవుడు. కష్టంలో విడుడు, దుఃఖంలో విడుడు, వ్యాధిలో విడుడు, బాధలో విడుడు, సంతోషంలో ఎప్పుడు మన విడువని దేవుడు ఆయన. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. యోబు చెప్పినట్లుగా నీ జీవితంలో నా జీవితంలో ఆయన క్రియలు చేయగలిగిన దేవుడు. ఆయన ఉద్దేశం, ఆయన యొక్క సంకల్పం నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితాల్లో నెరవేర్చబడుతుంది. కనుక ఎవరు కూడా మౌనంగా ఉండక ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని పట్టుకొని వాక్యాన్ని నమ్మి విశ్వసించి ప్రార్థించేవారుగా యోబు వలె ఉండాలని అధైర్యపడద్దు. ప్రభు వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఉండకూడదు. ప్రభు మనకు నిరీక్షణ ఇచ్చారు, ఆయన మన కొరకు వచ్చారు, మరణించారు, తిరిగి లేచారు. ఆయన మనతో కూడా సదాకాలం ఉన్నాడు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండడానికి వీలేదు. మీ జీవితంలో జరిగే ప్రతి విషయమై నిరీక్షణకు ఆధారం ఉంది. నీవు నమ్మటానికి అవకాశం ఉంది, ఇతరుల కంటే అవకాశం లేదు కావచ్చు. ఇంకా ప్రభువుని గురించి వారు ఎరగలేదు కావచ్చు. ప్రియ సోదరుడా, సహోదరి, నీకైతే నిరీక్షణ ఉంది, నీకైతే ఒక ఆధారం ఉంది. ప్రభు తట్టు నువ్వు కళ్ళెత్తు, ప్రభు పట్టు నీ చేతులు చాచు, ప్రభు వైపు చూడండి, ప్రార్థించండి, వాక్యాన్ని నమ్మండి. వాక్యములో జీవం. ఎటువంటి ఖడ్గము కంటెను వాడుగలదై ప్రాణాత్మ మూలుగులోనికి చొచ్చుకొని పోయేది దేవుని వాక్యం. ప్రియ సహోదరుడా, సహోదరి, అంత గొప్ప దేవుని వాక్యం నీ ఎదుట ఉంటా ఉంది. సజీవమైన వాక్యం ఉంటా ఉంది. నమ్మండి, దాన్ని రిసీవ్ చేసుకోనండి. ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తి నీ జీవితంలో, కుటుంబంలో, పరిస్థితుల్లో నెరవేర్చబడుతుంది. ఇలా అయిపోయింది నా జీవితం, అలా అయిపోయింది నా జీవితం, ఇలా ఉంది నా పరిస్థితి, అలా ఉంది నా పరిస్థితి, ఏం కాలేదు. ప్రభు గొప్ప దేవుడు. ప్రభు సమస్త క్రియలను చేయగలిగిన దేవుడు. ఆయన ఉద్దేశాలు నిష్ఫలము కానేరవవి. ఆయన ఉద్దేశాలు సఫలము చేయబడతాయి నీ జీవితంలో, కుటుంబంలో, పరిస్థితులలో, యేసు నామములో. ప్రభు మా దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. తండ్రి దేవానికి స్తోత్రాలు తెలియజేస్తున్నా. గొప్ప దేవుడు అయ్యా, ఎంత గొప్ప ప్రణాళిక మా ఎడలుంది ప్రభా, ఎంత గొప్ప ఉద్దేశాలు మా ఎడలు ఉన్నాయి ప్రభా. అవి నిష్ఫలము కానేరు అయ్యా, అవి నెరవేర్చబడేవి, అవి గొప్పవి. నీ మహిమార్థమై మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలను చేయగలిగిన దేవుడు. తండ్రి దేవానికి స్తోత్రాలు ప్రభా. మేమే చాలాసార్లు వివేచన లేక కృంగిపోతున్నామేమో, వివేచన లేక దిగులు పడుతున్నామేమో, వివేచన లేక ఆలోచనలు చేస్తున్నామేమో. నీ కార్యములు నిష్ఫలము కానేరమని వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీవు సమస్త క్రియలను చేయగలిగిన దేవుడు అయ్యా.
ప్రియ సహోదర సహోదరి, చాలా విషయాల్లో విశ్వాసహీనుడు అయిపోతున్నావా? నమ్మలేకపోతున్నావా? కృంగిపోతున్నావా? ప్రతి కార్యమును, ప్రతి ఉద్దేశమును నమ్మ. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు తెలియజేస్తున్నా. గొప్ప దేవుడా నీకు వందనాలు తెలియజేస్తున్నా. యేసయ్యా నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నా. దేవా నీకు వందనాలు తెలియజేస్తున్నా. నీ ఉద్దేశాలు, నీ క్రియలు ఎంతో గొప్పవి ప్రభువా. నీ మాటలు, నీ వాగ్దానాలు ఎంతో గొప్పవయ్యా. ప్రతి పరిస్థితులు వాటిని బట్టి మేము ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగుదుముగాక. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో నీ చిత్తము నెరవేర్చబడునుగాక. సాక్షార్థమై మా జీవితం ఉండునుగాక. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ ఉన్న బిడ్డలను, వాక్యం లైవ్ ద్వారా వింటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, నీ ఆశీర్వాదాలను వర్ధిల్లించండి. నీ ఉద్దేశాలు, నీ సంకల్పం వారి జీవితంలో, వారి కుటుంబంలో, పరిస్థితుల్లో యేసు నామములో నెరవేర్చబడునుగాక. మీరే కార్యం చేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగు, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగు. ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో నిత్య జీవం కలుగునుగాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నేను సావాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు కృప మనందరికీ తోడేయండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.